నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ఓడిన ఇక్కడ ఎమ్మెల్యే ప్రణవ్ ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ప్రతిపక్ష లీడర్లు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణవ్ నేను కలిసి పనిచేస్తాం. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా బలమూరి వెంకట్ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్ నియోజకవర్గం చేరుకోవడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ ఘన స్వాగతం పలికి షాల్వాతో సన్మానించారు. భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచి నియోజకవర్గంలో గెలిచే నాయకుడు ప్రణవ్ అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో ప్రణవ్ ఓడినప్పటికీ ఇక్కడ ఆగస్టులో ఎమ్మెల్యే ప్రణవే అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకులు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించిన ఆయన ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ప్రణవ్ కి సోదరుడిగా నేనున్నానని కార్యకర్తల ఉత్సాహాన్ని నింపారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని ప్రణవ్ నేను ఇద్దరం కలిసి అభివృద్ధి దిశగా పనిచేస్తామని, ప్రతి గడప గడపకి తిరుగుతామని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను హామీలను నెరవేరుస్తామని తెలిపారు. కేవలం బల్మూరి వెంకట్కి కాదు, ఏదైతే గత 2 సంవత్సరాలుగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, హుజురాబాద్ నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యూ, యువజన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులందరూ నేను పడ్డ కష్టంలో నాతో పాటు ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వం వారి యొక్క వైఖరి పట్ల మన పోరాటాన్ని చూసి కార్యకర్తలందరికీ ప్రతినిధిగా హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది. దానికి ఏదైతే నా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఏదైతే ఈరోజు హుజురాబాద్లో మా సోదరుడు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి పోటీ చేసిన ప్రణవ్ గారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, దాంతోపాటు హుజురాబాద్ పట్టణాలు, మండలాలు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ నాయకులు పెద్ద ఎత్తున నా ఘన స్వాగతం పలికినందుకు, ఈ ఘన స్వాగతాన్ని చూపించిన పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హుజురాబాద్ నా తోటి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో హుజురాబాద్లో 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాకు ఏదైతే ఇక్కడ బాధ్యతను అప్పచెప్పినప్పుడు 2 సంవత్సరాలు ప్రతి పల్లె తిరగడం జరిగింది. ప్రతి సమస్య ఏందో నాకు తెలుసు. ఈరోజు ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఏదైతే ఇల్లందకుంట దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, జమ్మికుంటలో పరిధిలో ఉన్న ఏదైతే బిజ్గీర్ షరీఫ్ దర్గా కానివ్వండి, లేదా హుజురాబాద్ పరిధిలో ఉన్న చర్చి కానివ్వండి, లేదైతే దానితో పాటు ఏదైతే రవాణా రోడ్లకి సంబంధించిన అంశం అయితే కానివ్వండి, ఏదైతే పెండింగ్లో ఉన్న దళిత బంధు అయితే కానివ్వండి, రేషన్ కార్డు ఇష్యూస్ అయితే కానివ్వండి, మహిళలకి 2,500 రూపాయలు కానివ్వండి, యువకులకి ఉద్యోగ అవకాశ కల్పన అయితే కానివ్వండి, లేదా జియో 46 అంశం అయితే కానివ్వండి, ప్రతి ఒక్క విషయం పైన సంపూర్ణ అవగాహన నాకుంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి పల్లె, ప్రతి ఇంటికి నేను తిరగడం జరిగింది. సో నేను ఈరోజు మా సోదరుడు ప్రణవ్ గారికి తోడుగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా, వారు ఏ సమస్య నా దృష్టికి తీసుకొని వచ్చినా, ఒక ఎమ్మెల్సీ లెక్క, ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు లెక్క కాకుండా గతంలో నేను మాటిచ్చిన విధంగా హుజురాబాద్లో ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్నవుతా, ప్రతి తండ్రి కుడి భుజాన్నవుతా, ప్రతి చెల్లెకు ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి ఒక సోదరునవుతా, గడప గడప తిరుగుతా అని చెప్పిన. కానీ ఆ రోజు పరిస్థితుల రీత్యా మా సోదరుడు ఇక్కడ హుజురాబాద్కి వెళ్ళి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తారు. వారి ఏ సలహా సూచనలు నాకు ఇచ్చినా తప్పనిసరిగా, ఎందుకంటే నాకు బాధ్యత ఉంది. ఇక్కడ ప్రేమ అనురాగాలతోటి ప్రతి ఒక్క కుటుంబం నన్ను ఆరాధించింది, నన్ను దగ్గర తీసుకుంది. నాకు చూపించిన ప్రేమకి వారి సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. కాబట్టి తప్పనిసరిగా నాకున్న ఎమ్మెల్సీ లాట్ ఫండ్స్ నాకు ఏవైతే శాంక్షన్ అవుతాయో, శాంక్షన్ అయిన దాంట్లో మొదటి 50 లక్షలు హుజురాబాద్ నియోజకవర్గానికి మా సోదరుడు ఎక్కడ దేనికి ఖర్చు పెట్టమంటే తప్పనిసరిగా దానికి ఖర్చు పెడతా అని చెప్తూ, ఏదైతే ఇంతకుముందు ప్రణవ్ గారు మాట్లాడుతూ ఇల్లందకుంట దేవాలయ అభివృద్ధికి, దానితో పాటు బిజ్గీర్ షరీఫ్ దాని గురించి చెప్పారు. తప్పనిసరిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మతో మంత్రి గారితో నేను కూడా మాట్లాడతా. ఇద్దరము కలిసి ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలియజేస్తూ, కొంతమంది ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఏదైతే మాకు అంటే ఇక్కడ స్థానికంగా గెలిచిన నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి, మా నాయకుల గురించి ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. కేవలం ఇక్కడ ప్రణవ్ ఒక్కడే లేడు, ప్రణవ్కి ఒక సోదరుని లెక్క, ఒక మిత్రుని లెక్క బల్మూరి వెంకట్ కూడా ఉన్నాడు. సో తప్పనిసరిగా
మీకు తెలుసు, ఒకసారి పోరాటాలు మాకు కొత్త కాదు. నోరు ఏదైతే మాటలు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారు. ఎందుకంటే మాకు రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలు చేయొద్దు, కేవలం రాజకీయపరమైన విమర్శలు చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవకపోయినా మా దృష్టిలో మా సోదరుడే ఇక్కడ మాకు ఎమ్మెల్యే లెక్క మేము భావిస్తాం. తప్పనిసరిగా ఇక్కడ ఏమున్నా సంక్షేమ పనులని తప్పనిసరిగా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఏది చేసినా కూడా దాంతోపాటు కార్యకర్తలు నేను ఎమ్మెల్సీగా అయినప్పటికెళ్ళి అనేక మంది నన్ను సంప్రదించే ప్రయత్నం చేసినా నేను వాళ్ళని కలవలేకపోయినాను. ఎందుకంటే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హుజురాబాద్ రామాలయం కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడు అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ వచ్చుడు చాలా సంతోషం. ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గ తరఫున ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ నాయకుల తరఫున మేము వారికి అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, అదే రాహుల్ గాంధీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే కష్టపడ్డ వారికి గుర్తింపు ఇచ్చింది కాబట్టి ఇవాళ ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే పార్టీలో కష్టపడ్డారో వాళ్ళందరికీ వారికి తగిన స్థానం కలుగుతుంది అనేది దానికి ఉదాహరణ మన పక్కన బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. అదేవిధంగా రాములవారి గుడికి మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రాములవారి గుడిని అదేవిధంగా బిజిగిరి షరీఫ్ని కూడా మంచి అభివృద్ధి చేసి దీన్ని మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తామని మరొకసారి నేను తెలియజేస్తూ, వెంకట్ గారు ఎమ్మెల్సీగా ఇందాక అన్నకి మేము చెప్పడం జరిగింది. మనం ఎమ్మెల్సీ నిధులు ఉంటే ఖచ్చితంగా మేము హుజురాబాద్ నియోజకవర్గాన్ని కూడా కొంచెం ఫండ్ మీరు అలొకేట్ చేయాలని చెప్పి ఈ సభాముఖాన్ని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.